వెల్కమ్ టు ఆనస్ వీడియోస్ అండి. చూసారా, వీరమ్మ తల్లి పేరంటాలు యొక్క గుడి ధ్వజస్తంభం అండి. ఈ గుడిని 1979లో శంకుస్థాపన చేసి 80లో గుడిని నిర్మించారు. ఈమెది ఒక ప్రత్యేకమైన కథ అండి. వీరమ్మ తల్లి మనిషిగా పుట్టి దేవత అయిన కథ. ఒక దుర్మార్గుడి దుష్టచర్యలు భరించలేక బావిలో దూకి ప్రాణత్యాగం చేసి దేవత అయిన కథటండి. ఉత్తప్పుడు ఈ మాఘ బహుళ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ ద్వాదశి వరకు ఆవిడ కోవెలికి వస్తుంది. ఉత్తప్పుడు కోవెలి ఉండదండి. వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మనం ఆవిడ దర్శించుకొని మన మొక్కుబళ్ళు ఇవ్వాలి. ఊళ్ళో ప్రతి ఇంటికి ఇలవేలు పండి ఈవిడ ఈ శుభకార్యం తలుచుకున్న ఆమెను తలుచుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్ళి దర్శించుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా మేళతాళాలతో వెళ్ళటము, దీపం ఇవ్వటము, కోడిని కొయ్యటము, కోడెద్దుని తిప్పటము, ఈ విధంగా రకరకాలుగా ఉంటుందండి. అమ్మవారి ఉత్సవాల్లో ముఖ్యంగా సిరిబండి అని ఉంటుందిటండి. ఉయ్యాల ఊగటం. ఆ ఉయ్యాలకి ఒక చెట్టుని ఎంచుకుంటుందిటండి ఆవిడ. ఆ చెట్టుని ఎంచుకున్న చెట్టుని ఉయ్యాలగా కట్టి ఊరేగిస్తారటండి. సిరిబండి ఊగుతుంది. ఒక సంవత్సరం ఈ విధంగా మా అత్తగారింటి చెట్టుని ఉయ్యలుగా కోరుకుందిటండి ఆవిడ. అది ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేక చెట్టుని ఎంచుకుంటుంది ఆవిడ. చూసారా, ఆ పండగ తిరునాళ్ళలో గాజులు, పూలు, బొమ్మలు అనేక రకాలు అన్నీ సందడి చేస్తాయండి. ఉత్తప్పుడు ఏమి ఖాళీగా ఉన్న రోడ్డు, నిర్మానుష్యంగా ఉన్న ఉయ్యూరు సెంటరు చక్కగా అమ్మవారి తిరునాళ్ళతో కళకళలాడుతూ ఉంటుందండి. అది చూస్తే కానీ తెలియదు. సిరిబండి ఉత్సవం రోజున కూడా లక్షల మంది వచ్చి దర్శించుకుంటారండి. అది చూడాలే కానీ మన చెప్పనలవి కాదు. చూసారా, ఈ విధంగా నాకు అందుబాటులో ఉన్నంత వరకు తాండ్ర కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మామిడి తాండ్ర, నిమ్మకాయ సోడా ప్రత్యేకంగా చేస్తారు. ఈ ఊరిలో స్పెషలు. మేము వెళ్ళినప్పుడు అలా తప్పకుండా తాగుతాము. నిమ్మకాయ రసము, ఉప్పు వేసేసి 2 సోడాలు కలిపి చక్కగా నిమ్మకాయ సోడా తయారు చేసేప్పటికి ప్రాణం లేచి వచ్చిందండి. హాయిగా ఈ విధంగా సోడా తాగి మా అత్తగారి ఊరు వీరవల్లండి. ఉయ్యూరు దిగాక కొంచెం పల్లెటూరు లోపలికి వెడితే వీరవల్లి అని ఉంటుంది. వీరమ్మ తల్లి తిరణాలు ఈ విధంగా ఎంజాయ్ చేశామండి. మన అందరికీ కూడా వీరమ్మ తల్లి దయ ఉండాలని కోరుకుంటున్నామండి. ఓకేనండి. మీరు కూడా ఎప్పుడన్నా ఉయ్యూరు వస్తే వీరమ్మ తల్లిని దర్శించుకోండి. ఓకేనండి.